నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం రిజర్వేషన్ల గురించి చెప్పేది నిజమా అబద్ధమా? సో ఇప్పటివరకు అయితే బీజేపీ మోసం చేస్తుంది అంటూ తను అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పటివరకు చూస్తున్నట్టయితే ముస్లిం రిజర్వేషన్స్ పైన అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తుంది బీజేపీ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి అది నిజం అంటారా అబద్ధం అంటారా? ఇంకొకటి ఏంటంటే బీజేపీ మోసం చేస్తుంది మిమ్మల్ని అని కూడా తను చెప్పడం జరుగుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి కొట్టుకుపోతున్నాడు, ప్రవాహ ఉధృతిలో కొట్టుకుపోతున్నాడు. ఒక సునామీ వస్తుంది, వ్యతిరేక ఓటు అనే సునామీలో కొట్టుకుపోతున్న జగన్మోహన్ రెడ్డి ఏదైనా తెప్ప దొరికితే చాలనుకున్నాడు. పూచిక పుల్ల దొరికినా దాన్ని అడ్డం పెట్టుకుని ఆ ఉధృతిలో నుంచి బయటపడాలనుకుంటున్నాడు. ఇప్పుడు దొరికిన పూచిక పుల్లే ముస్లిం రిజర్వేషన్స్. అసలు ముస్లిం రిజర్వేషన్స్ అనేది ఇక్కడ సబ్జెక్టే కాదు. ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో మొన్న ఒక ఛానల్కి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, ఇది మతపరమైన రిజర్వేషన్లు కాదు. ఆంధ్రప్రదేశ్లో ముస్లింలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు అదేంటి? పేదరిక ప్రాతిపదికన ఇచ్చిన రిజర్వేషన్లు. ముస్లింల్లో కూడా ధనికులకు రిజర్వేషన్లు లేవు. ఇక్కడ ఆర్థికంగా బలంగా ఉండే కొన్ని కుల వర్గాలు ఉన్నాయి. అందులో ఏది సబ్ క్యాస్ట్, ఎవరు అక్కడ ఉన్న పఠాన్స్, సయ్యద్లు, షేక్లు, మహమ్మద్లు, వాళ్ళకి రిజర్వేషన్స్ లేవు. ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళు, ఎవరు ఆ దూదేకులు కావచ్చు, ఇంకా అదర్ సబ్ క్యాస్ట్లు, వాళ్ళకి మాత్రమే 4% రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఇప్పుడు బీజేపీ మతపరమైన రిజర్వేషన్లకి వ్యతిరేకం అంటారు సిద్ధాంత ప్రాతిపదికన. వాళ్ళు మతపరమైన రిజర్వేషన్లు తీసినా పెట్టినా జరిగినా ఇక్కడికి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ జరిగే రిజర్వేషన్లు పేదరిక ప్రాతిపదికన అమలవుతున్న రిజర్వేషన్లు, వీటికి ఏమీ హాని జరగదు. ఇది మనం చెప్పేది కాదు, జగన్మోహన్ రెడ్డి చెప్పింది అదే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పింది అదే. ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్లు ముస్లింలకు ఇవ్వాల్సిందే అని అన్ని పార్టీలు అంటున్నాయి. బీజేపీ పెద్దలు కూడా ఆంధ్రప్రదేశ్లో చేసిన ప్రసంగాల్లో ఎక్కడా నీకు రిజర్వేషన్ల అంశం లేదు. మోడీ వచ్చారు, అనేక చోట్ల మాట్లాడారు, రోడ్ షోలు చేశారు. అమిత్ షా, నడ్డా, రాజ్నాథ్ సింగ్ ఎవరన్నా మాట్లాడారా వాటి గురించి ఆంధ్రప్రదేశ్లో? కాకపోతే వేరే రాష్ట్రాల్లో అమిత్ షా మాట్లాడిన మాటలు వైరల్ చేస్తున్నారు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో దాని ఫలితమేగా తెలంగాణ సీఎం మీద కూడా కేసు పడింది. ఆయనకు కూడా సమన్లు వచ్చాయి. ఎవరికి? రేవంత్ రెడ్డి. అమిత్ షా ఎప్పుడో ఎక్కడో చేసిన ప్రసంగాలను తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు వైరల్ చేసి ఓట్లు పొందాలంటే అట్లా అయినా ఈ వ్యతిరేక ప్రవాహంలో నుంచి బయటపడాలి అంటే జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల్లోనే ఎదురెత్తున్నాడు. పులివెందుల్లోనే ఆయన భార్య భారతీ మేడంని నిలదీస్తున్నారు అక్కడ ఓటర్లు, రైతులు. అక్కడ గుంతల రోడ్ల గురించి, పాస్ పుస్తకాల మీద జగన్ ఫోటోల గురించి, అక్కడ పింఛన్ రాలేదని, ఇల్లు మాకు ఇవ్వలేదని సీఎం గారి భార్య నిలదీత. అంటే నేను అనేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద, ముఖ్యమంత్రి గారి మీద ఎంత తీవ్ర వ్యతిరేకత ఆంధ్రప్రదేశ్లో ఉందో మనం చూస్తున్నాం. ఇప్పుడు బీజేపీని బూచిగా చూపించి, ఈ ఎన్డీఏలో ఈ పొత్తు పెట్టుకోవటాన్ని బూచిగా చూపించి వీళ్ళని భయపెట్టే ప్రయత్నం. ముస్లిం మైనారిటీలు, తెలుగుదేశం, జనసేన వాళ్ళ గెలిస్తే మీకు రిజర్వేషన్లు ఉండవు. ఆ కూలీ మీడియా, నీలి మీడియాలో దాని మీదే డిబేట్లు కూడా జరుపుతూ ఎక్కించాలని ప్రయత్నం, విషం జిమ్మే ప్రయత్నం అన్నమాట. ముస్లింలు ఏమన్నా అమాయకుల? ఇది యాక్చువల్గా ఏంటంటే అమ్మా, జాతీయంగా ముస్లింల యొక్క ఆలోచన విధానం ఒక రకంగా ఉంటుంది, ప్రాంతీయంగా ముస్లింల యొక్క ఆలోచన విధానం ఇంకో రకంగా ఉంటుంది, దేశవ్యాప్తంగా ముస్లింల యొక్క మ్యాండేట్ ఇంకో రకంగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ముస్లింల మ్యాండేట్ భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సమీప శత్రువు ఎవరు? దూరంగా ఉండే శత్రువు వల్ల నీకు వచ్చే ఉపద్రవం ఏమీ ఉండదు. నీ ఇంటి పక్క శత్రువు వల్లే నీకు ఉపద్రవం. అంటే నా సమీప శత్రువు ఎవరు, నా కళ్ళు తెరిస్తే కనపడే శత్రువు ఎవరు అనేది చూస్తున్నారు.
ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ముస్లింల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి హయాంలో ముస్లింలకు బెనిఫిట్ జరిగిందా, చంద్రబాబు హయాంలో ముస్లింలకు బెనిఫిట్ జరిగిందా? దీన్ని బట్టే ఏపీ ముస్లిం మ్యాండేట్ ఉంటుందన్నమాట. నిన్నగాక మొన్న 17 ముస్లిం సంఘాలు చంద్రబాబుకు మద్దతు ప్రకటించాయి. ఏది తెలుగుదేశం హయాంలో ముస్లింలకు జరిగిన అభ్యున్నతి, అప్పుడు వాళ్ళకి పెట్టిన వెల్ఫేర్ స్కీములు, అప్పుడు ఆ మరమ్మతులు, షాదీఖానాల మరమ్మతులు, మసీదుల మరమ్మతులకు ఇచ్చినటువంటి నిధులు, అప్పుడు బడ్జెట్ మరి 5 రెట్లు ఎక్కువ బడ్జెట్ ఇచ్చారు. ఏది గతంలో ప్రభుత్వం ముస్లింలకి కేటాయించిన బడ్జెట్ కన్నా 5 రెట్లు ఎక్కువ బడ్జెట్ చంద్రబాబు ప్రభుత్వం ఖర్చు పెట్టింది. నీకు రంజాన్ తోఫా ఇచ్చారు, నీకు ఇమాములు, మౌజములు, ఖాజీలు వాళ్ళకి జీతాలు ఇచ్చారు, హజ్ యాత్రకి ఆ డబ్బు 1,00,000 రూపాయలకి పెంచారు. అసలు చంద్రబాబు హయాంలో ఎప్పుడు చూసినా కూడా ముస్లింలకు బాగా ఎక్కువ సంక్షేమం చేశారు. తెలుగుదేశం మొదటి నుంచి కూడా ముస్లింలలో నాయకత్వాన్ని పెంచుతూ వచ్చింది. ఎన్టీ రామారావు హయాంలో కావచ్చు, చంద్రబాబు హయాంలో కావచ్చు. లాల్ జాన్ బాషా నీకు తెలుసు, రాజ్యసభ సభ్యుడిగా చేశాడు. అతను ఒక పెద్ద దిగ్గజంగా ఉండేవాడు ఏది ముస్లిం నాయకత్వానికి దేశవ్యాప్తంగా, పార్లమెంట్లో కూడా. బషీరుద్దీన్ బాబు ఖాన్ అని తెలంగాణలో ఉండేవాళ్ళు, ఆయన మాజీ మంత్రి అన్నమాట. ఫరూక్ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రి. షరీఫ్ గారు ఎవరు, ఆయన శాసన మండలి చైర్మన్. మొన్న అప్పుడు అమరావతి 3 రాజధానుల బిల్లు ఆయనే కదా ఆపింది. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు షరీఫ్ అంటే బాగా కోపం. అమరావతిని అక్కడి నుంచి తరలించకుండా అడ్డుకుంది కౌన్సిల్, శాసన మండలి అని. ఈ ముస్లిం నాయకత్వం అంతా పెంచింది తెలుగుదేశం. ఇలాంటి పరిస్థితుల్లో ముస్లిం వెల్ఫేర్ స్కీములు అనేకం తెచ్చారు. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ముస్లింలకు ఏం జరిగింది? కొత్త స్కీములు ఏమన్నా పెట్టాడా? తెలుగుదేశం చంద్రబాబు పెట్టిన స్కీములు ఎత్తేసాడా అంటే నీకు 17 స్కీములు ఎత్తేసాడంట. ఇప్పుడు ఇవే ఏవి మనం చెప్పుకున్నాయి, ఈ రంజాన్ తోఫా, తర్వాత దుల్హన్, ఈ స్కీములన్నీ తీసేశాడు. వాళ్ళకి లోన్స్ ఎత్తేసాడు, విదేశీ విద్య కట్ చేశాడు ముస్లింలు విద్యార్థులకు. ఆ తర్వాత బడ్జెట్ తగ్గించాడు, బడ్జెట్ డైవర్షన్ చేశాడు. ముస్లింలకు ఇచ్చిన నిధులు ముస్లింల సంక్షేమానికి వాడాలి, వాళ్ళ స్వయం ఉపాధికి వాడాలి. కానీ ఏం చేశాడు? అందరికీ ఇచ్చే పింఛన్లలో గెలిపాడు, అందరికీ ఇచ్చేటటువంటి ఆ రైతు భరోసాలో గెలిపాడు. అవి రైతు భరోసా, పింఛన్లు, కళ్యాణం వస్తు, ఇదేంటి ఇలాంటివి అందరికీ ఇచ్చాయి. నువ్వు ముస్లిం బడ్జెట్ అవెందుకు మారుస్తావు? ఇట్లా డైవర్షన్ అన్నమాట. అసలు ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ పెట్టిందే తెలుగుదేశం. అంటే ముస్లింల కోసం ఒక కార్పొరేషనే పెట్టాడు అప్పట్లో ఎన్టీ రామారావు. దాన్ని చంద్రబాబు బాగా నిధులు ఇచ్చి పెంచాడు. మరి చంద్రబాబు పెట్టిన 17 స్కీములు రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డికి ముస్లింలు ఓటేస్తారా? ఇప్పుడు మసీదులకి, షాదీఖానాలకి, రిపేర్లకి డబ్బులు ఇవ్వనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుకుంటారా? చంద్రబాబు 3 హజ్ భవన్లు నిర్మించాడు. ఉర్దూ వర్సిటీ పెట్టిందే తెలుగుదేశం, ఉర్దూ స్కూల్స్ పెట్టారు, ఉర్దూని సెకండ్ లాంగ్వేజ్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు హైదరాబాద్ తెలుసు కదా నీకు, హజ్ భవన్ ఆయన కట్టింది ఎవరు? చంద్రబాబు. అలాంటి హజ్ భవనే కడపలో కట్టాడు, కర్నూలులో, విజయవాడలో కూడా. ఆ హజ్ భవన్లు 95% చంద్రబాబు టైంలో కంప్లీట్ అయితే ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఆ 5% నిధులు ఇవ్వాలి. ఇప్పుడు ఆ హజ్ భవన్లన్నీ ముళ్ళ కంపలు పెరిగిపోయి బిల్డింగ్లన్నీ శిథిలమయ్యే పరిస్థితి. ఒక్కొక్కటి 10 కోట్లు అన్నమాట. క్రిస్టియన్ మైనారిటీలకు కూడా క్రిస్టియన్ భవన్ కట్టారు గుంటూరులో 10 కోట్లతో భూమి ఇచ్చి. అది అట్లాగే చేశారు. అంటే ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ముస్లింల ఆలోచన విధానం జాతీయంగా ఒక రకంగా ఉంటుంది, ప్రాంతీయంగా ఒక రకంగా ఉంటుంది అనేది అదే. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ముస్లింలకు బెనిఫిట్ చేశాడా, నష్టం చేశాడా అంటే నష్టం చేసిందే ఎక్కువ కనపడుతుంది. అబ్దుల్ సలాం సామూహిక
ఆత్మహత్యలు, భార్యని, 2 బిడ్డల్ని రైలు పట్టాలకు కట్టేసి సూసైడ్ చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక. ఇస్లాం ఆత్మహత్య మహాపాపం అని చెప్తుంది. అసలు ముస్లింలు ఎవరు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడరు. అలాంటిది మరి కుటుంబం, పెళ్ళాం, పిల్లలతో సూసైడ్కి అటెంప్ట్ చేశాడంటే నంద్యాలలో అబ్దుల్ సలాం ఎంత వేదన, ఎంత వేధింపులు. మిస్బా అనే పిల్ల ఏం నేరం చేసింది? ఎక్కువ మార్క్స్ వచ్చాయి. 10వ తరగతి ఫస్ట్ రావటం నేరమా? 10 ఎన్నేళ్ల పిల్ల? 15 ఏళ్ల పిల్ల, 10th క్లాస్ ఏమో చదివే పిల్ల. వైసీపీ ఆయన కూతురు కన్నా ఎక్కువ మార్కులు వచ్చినాయి అని ఆమె టీసీ ఇచ్చి పంపిస్తే సూసైడ్ చేసుకుంది. అదే కాదు, దాచేపల్లిలో, గుంటూరులో, రాజమండ్రిలో గ్యాంగ్ రేపులు ముస్లిం ఆడబిడ్డల పైన. ముస్లింల ఇళ్ళు కూల్చేశారు నెల్లూరులో. ముస్లింల బిల్డింగులు నెల్లూరులో కూల్చేశారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత. పల్నాడులో పిన్నెల్లి అనే గ్రామంలో వందలాది ముస్లిం కుటుంబాలని గ్రామ బహిష్కారం చేశారు. అంటే ఆ ఊళ్ళో ఉండటానికి వీల్లేదని ఆ 100 కుటుంబాలని నెట్టేశారు. తోటలు నరికేశారు, పొలాలు బీళ్లు పెట్టారు, బోర్లు ధ్వంసం చేశారు. ఎవరన్నా చేస్తారా? తోట ఎవరన్నా నరుకుతారా? గ్రామ బహిష్కారం ముస్లింలు చేయటం అంటే పిన్నెల్లి అనే గ్రామంలో ముస్లింల పైన జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో ఎంత దమనకాండ, అణిచివేత జరిగిందో మీడియాలో ఇవన్నీ కథనాలు అన్నమాట మనం చూసింది. వీళ్ళ కోసమే చంద్రబాబు గుంటూరులో పునరావాస శిబిరం పెట్టాడు. ఈ వైసీపీ బాధితుల పునరావాస శిబిరం అని. దానికి ఆయన నెలనీయకుండా ఆయన ఇంటి గేటుకి, తలుపులకి తాళ్ళు కట్టారు. అప్పుడే అన్నాడు ఆయన, నా ఇంటి గేట్లకు ఏ పసుపు తాళ్ళు కట్టారో అవి మీ మెడకు ఉరితాడవుతాయి అన్నారు. ముస్లింల ఓట్లు ఇప్పుడేదో బీజేపీని బూచిగా చూపించి తెలుగుదేశంకి వేయకుండా చెయ్యాలని జగన్మోహన్ రెడ్డి కుతంత్రం పన్నినా వీళ్ళంతా బాధితులు కదా. బాధితుల ఓటు, కసితో వేసే ఓటు చాలా పదునుగా ఉంటుంది, బలంగా ఉంటుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.